ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్, బాధితుల కుటుంబాలకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి లోకేష్. ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్ తనపై రివర్స్ లో అక్రమ కేసులు పెట్టారని మండిపాటు. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ. టీటీడీ చైర్మన్ పై వైఎస్ జగన్ సంచలన ట్వీట్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుకు సంబంధించి సుమన్ తో పాటు మరికొందరు నేతలు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తమపై లాఠీ చార్జ్ చేయడమే కాకుండా రివర్స్ లో అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. కేవలం 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత సిబ్బందిలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఎన్నడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, తనను జైలులో పెట్టడం ద్వారా అధికార పార్టీ నాయకుల కడుపు మంట తగ్గిందని అన్నారు. హోలీ పండుగ మరియు తన కుమారుడి పుట్టినరోజును కూడా తనను దూరంగా ఉంచారని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఈ క్యాతంపల్లి రామకృష్ణాపూర్ SHO వివేక్ తొత్తు, నేను ఇంట్లో లేను, నా ఇంటికి వచ్చి నా ఇల్లు మొత్తం సెర్చ్ చేసిందట. ఎవడిచ్చిందా నీకు అధికారం? నేను అడుగుతా ఉన్న రామకృష్ణాపూర్ SIని. సెర్చ్ వారెంట్ లేకుండా నేను జైల్లో ఉన్న సమయంలో నా ఇంటికి వచ్చి సెర్చ్ చేయడానికి, సోదా చేయడానికి మీకు ఎవడ అధికారం ఇచ్చిండు? మీ అయ్యే జాయిర్ అనుకుంటున్నావా? అంటే ఎంత దుర్మార్గము! మమ్మల్నే కొడతారు, మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడతారు, మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టి మళ్ళీ మా ఇళ్ళకి వచ్చి మా ఇల్లు సెర్చ్ చేస్తారు. అంటే ఎంత పరాకాష్ఠకు పోయింది వీళ్ళ అధికారం, అహంకారం అనేది, వీళ్ళ దుర్మార్గం అనేది ఎంత పరాకాష్ఠకు పోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ కేసులో లేనటువంటి వాళ్ళు సీనియర్ నాయకులు, మా మందమర్రి గాని, RKP గాని, చెన్నూరు గాని, ఎవరెవరైతే పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారో అండ్ అదర్స్ అని పెట్టిగా వాళ్ళందరి పేర్లు చేర్చుతూ ఇప్పటికి 25 మంది, క్రైమ్ నెంబర్ 40లో 25 మంది, క్రైమ్ నెంబర్ 41లో 25 మంది, ఇట్లా వీళ్ళందరి పేర్లు పెట్టి ఇంకా అండ్ అదర్స్ అని పెట్టిరట. ఇంకెవరెవరి మీద పెట్టాలో వాళ్ళందరి మీద పెట్టుకుంటూ ఇది ఒక ప్రహసనం లాగా, తెలుగు సీరియల్ లాగా దీన్ని నడిపించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ గా ఉండేటటువంటి లీడర్లందరి మీద కేసులు పెట్టి అందరినీ జైళ్లకు పంపించాలనేటటువంటి దురుద్దేశం, దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ మంత్రి వివేక్ గారు చేస్తూ ఉన్నారు. చివరికి ఏమాత్రం సంబంధం లేని పాపం మా కోలక్ష్మి అక్క మీద కూడా కేసు పెట్టింది. ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా? ఇంత జరిగింది. చివరికి నన్ను జైల్లో పెట్టిరు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్ లో పెట్టిరు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా టాబ్లెట్ ఇయ్యలే. కొంచెం ఫీవరిష్ ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. టాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్ చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేట్ 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది.
రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్దారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య పెరిగింది. దాదాపు 1 కోటికి పైగా కార్డులు ఉన్నాయి. ఒకేసారి 3 నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిల్వలు సాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో పెద్ద మొత్తంలో భక్తులు అగ్నిగుండంలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ సంఘటన ఉమ్మడి నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అమనగల్లు గ్రామంలో జరుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో చోటు చేసుకుంది. స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో ఊహించని విధంగా తొక్కిసలాట జరగడంతో భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ హృదయ విదారక ఘటన సుమారు 10 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవం అనంతరం పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం దాటే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అగ్నిగుండం దాటుతున్న సమయంలో వెనుక ఉన్న వారు ఒక్కసారిగా ముందుకు తోయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో అగ్నిగుండం దాటుతున్న వారు నియంత్రణ కోల్పోయి నేరుగా నిప్పుల కుప్పలో పడిపోయారు. పడుతుంది ఒక ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా అరబ్ కంట్రీస్ నుంచి భారత్ కు రావాల్సిన క్రూడ్ ఆయిల్ షిప్పులు ఆగిపోయాయి. దీంతో రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకులు మూతపడతాయని, లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 500కి చేరుకుంటుందని హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో సోషల్ మీడియా పుకార్లను వ్యాప్తి చేశారు. దీంతో ఆ వార్తలను నమ్మిన యువత పెద్ద ఎత్తున బంకుల వద్దకు చేరుకుని ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పెద్ద ఎత్తున యువకులు బైకులు బాటిళ్లతో పెట్రోల్ కోసం క్యూ కట్టడం స్పష్టంగా కనిపించింది. అయితే పెట్రోల్ రేట్ల పెంపుపై వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవమని కొట్టిపారేస్తున్నారు. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతాయనే సాకుతో కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఈ పుకార్లను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకోవడంతో అనవసరమైన రద్దీ ఏర్పడి సామాన్య వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పలువురు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే ఫ్యాక్షన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టం తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
పల్నాడులో దారుణ హత్యకు గురైన బీసీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసే క్రమంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును ఆయన ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఒక వ్యక్తితో పార్టీకో సంబంధించింది కాదని ఫ్యాక్షన్ రహిత సమాజ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నమని పేర్కొన్నారు. ఇది కేవలం టీడీపీ నిర్ణయం కాదు, కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించగా ఇది చాలా మంచి నిర్ణయమని సమర్థించారు. బీజేపీతో సహా కూటమి పక్షాలన్నీ దీనికి మద్దతు తెలిపాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును శాసనసభలో ఆమోదించి మండలికి పంపితే అక్కడ ఉద్దేశపూర్వకంగానే దానిని తొక్కిపెట్టారని లోకేష్ ఆరోపించారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటే వారి జోలికి రావటానికి ప్రత్యర్థులు భయపడతారనే ఉద్దేశంతోనే ఈ చట్టం చేస్తున్నామని, ఇది ఒకరికి మేలు చేయడం కాదని మొత్తం సమాజానికి మేలు చేసే బాధ్యతని అన్నారు. 2022లో జనవరి 12న అతన్ని పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే, లేదు నేను చెప్పాను, నేను చనిపోయినా పర్వాలేదు, ఆ పసుపు జెండా నా పైన పెట్టానని చెప్పిన వ్యక్తి తోట చంద్రయ్య. ఒక పవిత్రమైన బాధ్యత ఈ బిల్ తీసుకుంటే ముందుకెళ్లేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రతతో పాటు నిష్ఠగా చేయాల్సిన బాధ్యత అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శాసన మండలిలో తిరుమల లడ్డూ అంశంపై చర్చ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అంచెలంచెల భక్తి, నిబద్దత, నిష్ఠ కలిగిన వారే ఉండాలని, కానీ ఈ పవిత్రమైన స్థానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని విమర్శించారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారని, ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుకు లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశారని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఒక బాధ్యత వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ చర్యలన్నవి పూర్తిగా పక్కన పెట్టి అతన్నే టీటీడీ చైర్మన్ గా నియమించి ఆలయ ప్రతిష్టను, పవిత్రతను కాలరాశారని మండిపడ్డారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని నిలదీశారు. చంద్రబాబుకి భక్తి లేదని, శ్రద్ధ అంతకన్నా లేదని, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకి. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గెంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక వీడియో రిలీజ్ అయింది. బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ లే చూడండి, అది నిజమా కాదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కోసం చాలా మంది ఆడవాళ్ళు తెగ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన్ని సమర్థించేస్తున్నారు పొలిటికల్ నాయకులు. ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది నిజమా కాదని. ఆయన మీద ఏఐ చేసి బ్యాడ్ చేయాల్సినంత అవసరం ఎవరికి కూడా లేదు. ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా కాదనేది తెలుసుకోవాలి. రెండవది, ఆయన మాట్లాడిన మాటల్లో ఆ వీడియోలో తప్పే ఉంది. ఆ వీడియోలో ఉన్న ఆవిడ మాకు 25-30 సంవత్సరాలుగా మా అందరికీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదా మా ఆవిడ కంప్లైంట్ చేసిందా, మీకేంటి బాధ? ఇలా మాట్లాడినప్పుడు అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఏముంది, ఏం జరిగింది, ఏం జరగలేదని. ఎందుకంటే ఈ రోజు ఆ వీడియోలు బయటకు వచ్చాయి అంటే ఒకటి ఆమెనా బయట పెట్టాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా బయట పెట్టాలి. వేరే వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి తీసేంత అవకాశం ఉంటుందా? అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు పట్ట పగలు ఈ విధంగా దొంగ దొరికిన తర్వాత తప్పించుకోవడం కోసం ఏపీ శాసన మండలిని తిరుమల లడ్డూ నెయ్యి అంశం కుదిపేసింది. కూటమి వైఎస్ జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ మండిపడ్డారు.
ఏపీ శాసన మండలిని తిరుమల లడ్డూ నెయ్యి అంశం కుదిపేసింది. కూటమి వైసీపీ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జగన్ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్రతకు తీవ్ర భంగం కలిగించారని ఎమ్మెల్సీ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూకు వినియోగించిన నెయ్యిలో రసాయనాలు కలిపారని సిట్ ఛార్జిషీట్ ఉన్న వైసీపీ సభ్యులు బుకాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీటీడీ నిబంధనలకు విరుద్దంగా సుబ్బారెడ్డి నెయ్యి టెండర్లు నిర్వహించారని అనురాధ ఆరోపించారు. వైఎస్ ఉన్నప్పుడు కూడా తిరుమలపై కక్షగట్టారని, ఇప్పుడు జగన్ కూడా అదే పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జంతు కొవ్వు, పంది కొవ్వు అవశేషాలున్నాయని ఎన్డీడీబీ రిపోర్టు చెప్పిందని ఎమ్మెల్సీ అనురాధ గుర్తు చేశారు. ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ పేరు కల్తీ నెయ్యి అయితే వీళ్ళు అనవసరంగా 34 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక హెరిటేజ్ సంస్థ విషయాన్ని తీసుకొచ్చి చెప్పండి అధ్యక్ష, గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా తీసుకున్న సంస్థను తీసుకొచ్చి ఈ రోజు కావాలని బద్నాం చేస్తున్నందుకు వాళ్ళను ఖచ్చితంగా ఈ సభకి క్షమాపణ చెప్పాలని కోరుతూ అధ్యక్ష నిబంధనలు పాటించకుండా భవనాలు నడిపే మీరు కూడా మాట్లాడితే ఎట్లా చంద్రశేఖర్ గారు? నిబంధనలు పాటించకుండా కల్తీ ఈ విషయంలో వస్తాను అధ్యక్ష. కల్తీ తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావల శ్యామల ఎదుర్కొంటున్న కష్టాలపై అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ స్పందించారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు శాశ్వత భరోసా కల్పిస్తూ తన ఉదారతను చాటుకున్నారు. పావల శ్యామల, ఆమె కుమార్తె వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం ప్రతి నెల 10,000 అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వందలాది చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన పావల శ్యామల గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. సరైన ఆదరణ లేక ఆర్థికంగా చితికిపోయి తన కుమార్తెతో కలిసి సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నారు. తల్లి కూతుళ్లిద్దరి ఆరోగ్యం క్షీణించి కనీసం మందులు కొనుక్కోలేని దీన స్థితిలో ఉన్నారని తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే చలించిపోయారు. వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. తాత్కాలిక సాయం కాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా డబ్బు అందేలా బాధ్యత తీసుకోవడం విశేషం. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులను ఆదుకోవడంలో బాణి చూపిస్తున్న ఈ చొరవ పట్ల సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నాయి.